నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురు. నమస్తే అమ్మ. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. థ్యాంక్ యూ గురుగారు. ఉగాది పంచాంగం ప్రకారం రైతులకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి గురుగారు? అనగా ఈ సంవత్సరం వర్షపాతం ఎలా ఉండబోతుందంటారు? ఏ పంటలు అయితే బాగా వృద్ధి చెందుతాయి అంటారు? రైట్. ఒక చిన్న విషయంతో చెప్పి మీకు వివరాలు చెప్తాను మీకు. ఒకటేంటంటే కొన్ని అధిపతులు అంటే గురుడు, చంద్రుడు, కుజుడు, శని ఈ ఆధిపత్యం వల్ల ఈ నవనాయకులతోనే మనకు ముడిపడి ఉంటుంది ఏదైనా సరే. ఈ నవనాయకులలో ముఖ్యంగా మనకి ఈ సంవత్సరంలో గురువు గారు రాజుగా ఉండడం వల్ల అద్భుతమైనటువంటి యోగాలు కలిగే అవకాశం. రెండవది సస్యాధిపతి కూడా గురుడే అయినాడు. గురుగ్రహమే, గురు భగవానుడే సస్యాధిపతి అవ్వడం వల్ల అద్భుతమైనటువంటి యోగాలు బలంగా కనబడుతున్నాయి. రెండవది క్రమశిక్షణకి మారుపోయినటువంటి కుజుడు ఈసారి సేనానాయకుడు. సో అద్భుతమైనటువంటి క్రమశిక్షణ, దేశం యొక్క సుభిష్టితకి అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగించేవాడు కుజుడు. చాలా ఇబ్బంది లేదు ఈసారి మనకి. అందుకే ప్రపంచంలో చాలామంది భయపెట్టినట్టుగా పరాభవిస్తుంది, పరాభవం పొందుతాం. ఎందుకు పొందుతాం? నేను రాశిఫలాలు చెప్పాను. రాశిఫలాల్లో మనం ఒకళ్ళని పరాభవించడం తప్ప ఒకళ్ళు మనల్ని పరాభవించే అవకాశం లేదు. బికాస్ గురుడు యొక్క అతిచారం అంటే ద లాంగ్ జర్నీ అంటారు దాన్ని. ఒక రాశిలోంచి ఆయన ఇంకో రాశిలోకి ఎక్స్ట్రీమ్గా ప్రయాణించడం వల్ల కొన్ని ఫలితాలన్నీ కూడా చాలామందికి మంచి ఫలితాలు వచ్చాయి, చాలామందికి నెగిటివ్ ఫలితాలు కూడా ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్గా జూన్ టు అక్టోబర్ వరకు మాత్రమే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎక్కువగా ఉంది. ఏ రాశి వరకైనా సరే జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు ఉంటే హై లెవెల్ లేదా నెగిటివ్, ఆ రెండు ఫలితాలు తప్ప ఇంకేం లేదు. కొంతమందికి ఒక 3 మాసాలు సింహరాశిలోకి గురు భగవానుడు అతిచారం వల్ల మారడం వల్ల కొంత అదొక ప్రాబ్లం. ప్రస్తుతానికి గురువుడు రుజుమార్గంలో ఉండడం, కొన్ని రుజుమార్గంలో ఉన్నాడు కాబట్టి కొన్ని రాశుల వారికి ప్లస్ పాయింట్, కొన్ని మైనస్ పాయింట్ ఉంది. ఇవి మనం ఫలితాలు చూసుకున్నాం. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది సస్యాధిపతి అయినటువంటి గురుడు వల్లనే బంగారం గురించి స్పష్టంగా చెప్పవచ్చు మనం. దానికంటే ముందు మనకి ఈ ధరవరల గురించి మనకు కావాల్సింది వర్షలగ్నము, జగల్లగ్నం అంటారు. 2 లగ్నాలు ఉంటాయి. అంటే వర్షలగ్నం అనేది మన 2 రాష్ట్రాలకి, తెలుగు అనేది మనం ఇప్పుడు భౌగోళికంగా విడిపోయినా మానసికంగా అందరం కలిసే ఉన్నాం. ఇచ్చిపుచ్చుకోవడాలు, కోడళ్ళు, అల్లుడు రావడం కూడా 2 రాష్ట్రాల పరిధిలో జరుగుతున్నాయి. అందులో తెలంగాణ నుంచి అల్లుడు వెళ్తున్నాడు, ఆంధ్ర నుంచి కోడలు వస్తుంది. కాబట్టి మనకి ఎటువంటి ఇంకా భేదాలు లేవు, అవి వచ్చే అవకాశం కూడా లేదు. రేపు వచ్చేటువంటి 1,00,000 సంవత్సరాలు కూడా ఈ 2 భౌగోళికంగా వేరు తెలంగాణ, ఆంధ్ర కానీ 2 కలిసే మనకి ఉగాది ఫలితాలు ఉంటాయి. అక్కడ నాయకుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇద్దరు కూడా ఒకే తానులో ముక్కలు వాళ్ళు, అంటే ఒకే వస్త్రంలో నుంచి ముక్కలు లాంటి వాళ్ళు. కాబట్టి ఫలితాలు కూడా అది ఈక్వల్. మీరు రెండు రాష్ట్రాలకి ఫలితాలు అన్వయించుకోవచ్చు. సరే, కొన్ని ప్రాంతాల్లో మనకు ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు, ఇప్పుడు నెల్లూరు వైపు ఉంది మనకు కొంతవైపు, అక్కడ వర్షాలు అనేవి వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్లో ఎక్కువ పడే అవకాశం, డిసెంబర్లో వర్షాలు పడతాయి వాళ్ళకి. మరి మనకు ఉభయ గోదావరి జిల్లాల్లో అతి వర్షపాతం నమోదవ్వడం, అక్కడ పంట నష్టాన్ని చూస్తుంటాం మనం. అలాగే ఇటువైపు వస్తే మనకి మహబూబ్ నగర్ అనేది కొంత తక్కువ లోటు వర్షపాతం కనబడడం ఎక్కువ చూస్తుంటాం. ఇలా కొన్ని ప్రాంతాలు రెండు రాష్ట్రాలుగా ఒకటి ఏక అవిభాజ్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్రాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అంతే, జస్ట్ డివైడ్ అంతే మనమైనా. కాబట్టి సుభిక్షమైనటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల సువృష్టి వర్షాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది చంద్రుడి యొక్క స్థానం కూడా చూసుకోవడం వల్ల కూడా, కుజుడి యొక్క స్థానం వల్ల కూడా మనకి సంపూర్ణమైన వర్షాలు ఉన్నాయి. ఫస్ట్ మీకు రైతులకి ఒకటే చెప్తున్నా నేను, 128 to 131% వర్షం పడుతుంది. నేను విత్ పర్సెంటేజ్ మన కిరణ్ టీవీ ద్వారా చెప్తున్నా మీకు. నేను 100% చెప్తున్నా కదా, నేను చెప్పిందే నిజమవుతుంది. 128 to 131. అందరూ సాధారణ వర్షపాతం అన్నా ఇంకొకటన్నా అదేది నమ్మకండి. నేను చెప్పింది 100% మీరు నమ్మొచ్చు. రైతులకి క్షేమోదాయకమైన స్థితి ఉంది. అయితే ఇక్కడ కొన్ని పంటలకు వచ్చేసరికి అధిక వర్షపాతం ఉంది. మరి పంటలు అక్కడ అధిక వర్షపాతం వచ్చేటువంటి సూచన మేము చేస్తూ ఉంటాం, నెలవారు కూడా చెప్పాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అలా పంటల్ని కాపాడుకోకపోవడం వల్ల వచ్చినటువంటి నీట మునిపోవడం వల్ల అరటి పాడైపోవడం, అలాగే పాలకూర, తోటకూర లాంటి పాడైపోవడం, టొమాటో లాంటి పాడైపోవడం అది జరుగుతుంది. అధిక వర్షపాతం ఉంటుంది. కొన్ని వరి వంగడాలు కూడా నష్టపోయే అవకాశం కొన్ని రాష్ట్రాలకు ఉంది, కొన్ని జిల్లాలకు ఆ ఎఫెక్ట్ ఉంది. దాదాపుగా ఈ సంవత్సరంలో మనకి బాగా పండే పంటలు 2 పచ్చధాన్యాలు, అంటే శనగలు, పల్లీలు, తర్వాత మనకి ఉలవలు, పెసర్లు, మినుములు, నల్ల నువ్వులు, అలాగే కందగడ్డలు, అంటే తెలంగాణ ప్రాంతంలో మోరంగడ్డ అంటారు, ఆంధ్ర ప్రాంతంలో చిలగడ దుంప అంటారు. అవి కందలు బాగా పండుతాయి. క్యాబేజీ, బీట్రూటు, క్యారెట్,
ఇవి బాగా మిర్చి బాగా పండే అవకాశం. పత్తికి ఒకసారి రేటు బాగా వస్తుంది, ఒకసారి రేటు పడిపోతుంది. ఓకే. ఇది కారణం ఏంటంటే కుజుడి యొక్క స్తంభన ప్రభావం కూడా ఒక్కోసారి. యాక్చువల్గా అయితే పత్తి సామాన్య రేటే ఉంది, మీరు ఎక్కువగా పత్తిని పండించకొద్దు, నేను ముందే చెప్తున్నాను. నేను ఓకే. ఒక నెలలో దాని రేటు పడిపోతుంది, ఒక నెలలో బాగా రేటు వస్తుంది. ఒక నెలలో మొగ్గలు సరిగ్గా వచ్చే అవకాశం, అంటే ఆ పువ్వు పగిలిపోయి వచ్చే అవకాశం లేదు. కాబట్టి కొంత నకిలీ విత్తనాలు పెడదా. ఈ రైతులకి అతి రసాయనాలు చల్లడం వల్ల వచ్చేటువంటి నష్టము ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఎంతెందుకు ద్రాక్ష ఫలాలు బాగా పండుతాయి మనకి, కనీసం ద్రాక్ష ఫలాలు కొనడానికి భయపడతారు జనాలు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా మీరు రసాయనాలు చల్లేసి వాటిని విషం చేస్తున్నారు కాబట్టి అది పంట దిగుబడి పెరిగినా సరే కొనుగోలు తక్కువ ఉండిపోతాయి, అప్పుడు మీకు రేటు పడిపోతుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చెరుకు పంట బాగా పండే అవకాశం ఉంటుంది, పొద్దుతిరుగుడు పువ్వు బాగా పండే అవకాశం ఉంటుంది. కాబట్టి నల్లరేగడి అండ్ పచ్చ భూములు బాగా పండే అవకాశం ఉంది. ఎర్ర భూములు అంటే నాకు తెలిసినంత వరకు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్ర భూములు ఎక్కువ. అలాగే మనకి ఆంధ్ర వైపు విజయవాడ ప్రాంతం చుట్టుముట్టు ప్రాంతాల్లో ఎర్ర భూములు ఎక్కువ. అలాగే తెలంగాణలో నిజామాబాదు, తర్వాత మనకి సంగారెడ్డి, తర్వాత మనకి ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ వైపు కూడా కొన్ని జిల్లాల్లో ఎర్ర నేలలు ఉన్నాయి. వాటిల్లో పంటే పంటలు మాత్రం నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండే అంటే ఎర్రపు ధాన్యం పల్లీలు కాక మిగతా అంతా కూడా ఎర్ర ధాన్యాలంతా కూడా ఈసారి నష్టాన్ని పొందుకునే సూచనలు బాగా కనపడుతున్నాయి. నల్ల ధాన్యం, నల్లరేగడి పంటలు, పసుపు పంటలు, పచ్చ పసుపు బ్రహ్మాండ రేటు ఈసారి పసుపు అద్భుతంగా ఉండబోతోంది, అందులో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే సోయాబీన్స్ అండ్ చిక్కుడుకాయలు కూడా బ్రహ్మాండంగా పండే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. కాబట్టి అటువంటి పంటలు మీరు వేసుకోవడం వల్ల ప్రయోజనం. వరి వంగడాలు ఎందుకు ఎక్కువ అంటే అధికమైనటువంటి పంట ఉత్పత్తి వల్ల సరైనటువంటి ధర మీకు రాకపోవచ్చు. ప్రభుత్వం వారు కూడా ఎంత కొంటారు ఆలోచించిద్దాం మనం కూడా. ఇప్పుడు ఎన్ని గోదాములు ఉన్నాయని, ఎంత ఉచితం ఇచ్చినా సరే ఎన్ని గోదాములు ఉన్నాయి, ఎన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వల్ల గోదాములు ఉన్నాయి, ఎంత మనం ధాన్యం దాచిపెట్టగలుగుతాం. ఎలకల్ని ఇతరత్ర పందికొక్కుల్ని మనం దాచిపెట్టలేం కదా. అలాగే రాజకీయ పందికొక్కులు కూడా కొన్ని ఉంటాయి, వాటి నుంచి కాపాడుకోలేం మనం. ఇవంతా మర్చిపోకండి. అంటే అక్రమ ధాన్యాన్ని, రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించినటువంటి మిల్లర్లు, దొంగ మిల్లర్లు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు ఏదో అంటారు కదా, కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఉంటుంది మన పరిస్థితి. నిజాలు చెప్తే మీకు కోపాలు వస్తాయి. కోపాలు వస్తే కిరణ్ శర్మ ఏంటి ఇలా మాట్లాడతాడనేటువంటి భావన ఏర్పడుతుంది. మరి రాజకీయ పందికొక్కులు కొంతమంది ఉన్నాయి, మిల్లర్లు అనేటువంటి పందికొక్కులు ఉన్నాయి, రైతులనే పందికొక్కులు కూడా కొన్ని ఉన్నాయి. తప్పు మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తి, కక్కుర్తి పడేటువంటి కొంతమంది ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాలను మీరు జాగ్రత్త పడకపోతే మీకు నష్టం వచ్చే సూచనలు బాగా కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ పెసర్లు, యవలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగే పసుపు, పొద్దుతిరుగుడు పువ్వు ఇటువంటివి, అలాగే ఆకుకూరల్లో చుక్కకూర, పాలకూర ఎక్కువగా బాగా పండే అవకాశం. పూల విషయానికి వస్తే చామంతులు, ఎర్రబంతి, పసుబంతి కాదు మళ్ళీ ఎర్రబంతి, చామంతులు, అలాగే గులాబీలు, తర్వాత లిల్లీ పువ్వులు, ఇవి కలువలు, ఈ పూలు మాత్రం బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంటుంది. అటువంటి పంట పండించే వారికి ఈ సంవత్సరంలో లాభం అని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రుడు, కుజుడు, గురుడు, తర్వాత మనకి బుధుడు, ఈ 4 గ్రహాల ప్రభావం ఈ పంటల మీద మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఈ పంటలు బాగా పండే అవకాశాలు ఉన్నాయి.